బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఒక షూటింగ్ జరుగుతుండేటప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళే కదా. అవును. జరుగుతూ ఉంటే ఎవరో ఒక అతను వచ్చి, ఒక పెద్ద ఆయన వచ్చి ఈయనతో సలహాలు ఇస్తున్నాడంట. ఈయన ఏదో సలహాలు ఇస్తూ ఉంటే ఈయన చాలా కామ్గా ఉంటాడు, వర్క్లో చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ మాట్లాడటం కానీ ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోవటం కానీ అవేమి ఉండవు బాలట్లే గారికి. హీస్ ఎ సీరియస్ మ్యాన్. జాబ్ కూడా అంత సీరియస్గా తీసుకుని చేస్తాడు. ఆ వచ్చిన అతనేమో ఈయనేమో సలహా ఇస్తున్నాడంట. సలహాలు ఇస్తుంటే ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆయన ఆంగ్లో ఇండియన్, తెల్లగాను మల్లె పువ్వులాగా అంత హైట్ ఉంటాడంట మనిషి. ఎస్వి రంగారావు గారు అంత హైట్ ఉంటాడు మనిషి. అసలు పర్సనాలిటీ అద్భుతంగా ఉంటుంది. అందులో యాంగిల్ మంచి వర్చేస్తూ ఉంటాడు. అని అంటే ఈయనకి సలహా ఇచ్చిన ఆయనేమో తృణీకరించాడంట. అనేసరికి ఇంతలోకి ప్రొడ్యూసర్ వచ్చి, బాలట్లే గారు ఆయన ఎవరు అనుకున్నారు, మన ఫైనాన్సరు ఆయన, మనం ఆయన్ని అలాగా ఇది చేసుకుంటే విదిలించుకుంటే ఆయన మనకి సినిమాకి డబ్బులు ఇవ్వడు, ఫైనాన్సర్ ఆయన చాలా పెద్ద ఆయన, అది ఇది అని అంటే. ఫైనాన్సర్ అయితే ప్రొడ్యూసర్ మీరు చూసుకోండి, ఫోటోగ్రఫీ గురించి అతనికి ఏంటి తెలుసు, నా జాబులో అతను ఎవరు ఇంటర్ఫైర్ అవ్వటానికి అని అన్నాడంట. అంత నిక్కచ్చిగా ఉండేవాడు సార్. తర్వాత అండి టాలెంట్ ఉండటం వేరు, ఆ పర్సనాలిటీని కీపప్ చేసుకోవటం వేరు. కరెక్ట్. టాలెంట్తో పాటు ఆ వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా. అవునవును. సో మరి ఊరికే అంత ఎదుగుతారా. తర్వాత అండి జగదేక వీరుని కథలు, ఎన్టీ రామారావు గారి హీరో. ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏంటంటే కెమెరా ముందు ఒక హీరో నిలబడాలనుకోండి, హీరో నిలబడ్డు, ఆ ప్లేస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నిలబడతాడు, లేకపోతే కెమెరామెన్ అసిస్టెంట్ నిలబెట్టి లైట్ అప్ చేస్తారనమాట. లైట్ అప్ అంతా అయిపోయిన తర్వాత హీరో వచ్చి ఆ ప్లేస్లో నుంచుంటాడు. అప్పుడు జగదేక వీరుని కథకి ఆయన ఫోటోగ్రఫీ రామారావు గారి గంట సేపు నిలబడ్డాడు అట్లా లైట్ అప్ చేస్తుంటాయి. ఆయన లైట్ అప్ చేస్తుంటే రామారావు గారు 45 minutes 1 hour అలాగే నుంచున్నాడంట. అది రామారావు గారు ఈయనకి ఇచ్చినటువంటి గౌరవం. తర్వాత బాలట్లే గారు ఇప్పుడు ఆ ప్లేస్లో కొంచెం హైట్ తక్కువైనా సరే మళ్ళీ లైట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. లైటింగ్ అడ్వాన్స్డ్ లైటింగ్ ఇప్పుడు వచ్చింది, కానీ అప్పుడు లేదు కదా. కరెక్ట్గా హైలైట్ వేయాలనుకోండి, బ్యాక్ లైట్ వేయాలంటే కరెక్ట్ ఆ హైట్ ఉండాలి, చేయాలి. సో అప్పుడు ఆ బ్యాక్ లైట్ వస్తూ ఉంది. అందుకే ఆయన నిలబడ్డాడంట. సో ఆ విధంగా ఆయనకి అంత గౌరవం ఇచ్చి చూసేటటువంటి వాళ్ళు. అయితే సార్ ఇక్కడ నాకు చిన్న విషయం, ఆ రోజుల్లో ఈ గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు, డిజిటల్ టెక్నాలజీ ఏమీ లేవు, గ్రాఫిక్స్ ఇవేమీ లేవు. ఆయన చాలా షాట్లు తీస్తున్నారు సార్. అవన్నీ ట్రిక్ షాట్స్. ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీకి ఎక్స్పర్ట్లు బాంబేలో ఉన్నారు. ఈయన ట్రిక్ ఫోటోగ్రఫీ కన్నా ప్రెజెంట్నెస్, ఒక మంచి క్లోజప్ తీయాలనుకోండి. తర్వాత అండి కథ రచయిత కథ చెప్తాడు, డైలాగ్ రాసేవాడు డైలాగ్ చెప్తాడు, డైరెక్షన్ చేసేవాళ్ళు డైరెక్షన్ చెప్తాడు. ఇది అంతా చూపించేది కెమెరామెన్ కదా. అంతే కదా. సో ఈ కెమెరామెన్కి ఆ ప్రేక్షకుడు కన్ను తెలుసు, ఆ కంటికి ఏ విధంగా చూపించాలో అలా తెలుసు. ఇప్పుడు సావిత్రి ఉందనుకోండి, సావిత్రిని అందంగా ఎప్పుడు చూపించాలి, సోబర్గా ఎప్పుడు చూపించాలి, ఏడుస్తూ ఎప్పుడు చూపించాలి, ఎలా చూపించాలి. సావిత్రి మంచి హ్యాపీగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు చేసే లైటింగ్ వేరు. సాడ్గా ఉందనుకోండి, ఏడుస్తూ ఉందనుకోండి, ఏదో షాడో లైటింగ్ గమ్మత్తుగా చేస్తారు. సో లైటింగ్ మూడ్ క్రియేట్ చేస్తుందండి. లైటింగ్ అనేది మూడ్ క్రియేట్ చేస్తుంది. అది కనిపెట్టినవాడు మార్కస్ బారట్లే దగ్గర నుంచి ఆ శిష్యవర్గం వచ్చింది అలా వస్తూనే ఉంది.
నాకు మాయాబజార్లో ఎస్విఆర్ గారు ఆ లడ్డులు అట్ట నోరు తెరవంగా అట్లా లోపలికి వెళ్తుంటాయి కదా సార్. చిన్నప్పుడు చూస్తే అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. పెద్ద అయిన తర్వాత కూడా నాకు టెక్నాలజీ కొంత ఉంది, ఐడియా వచ్చిన తర్వాత కూడా నాకు ఇంత అందంగా మళ్ళీ వేరే షాట్లు అనిపించట్లేదు. తర్వాత ఒక లవ్ సీన్ తీసేటప్పుడు ఒక లైటింగ్, అది ఇండోర్ అయితే ఒక లైటింగ్, అవుట్డోర్ అయితే ఒక లైటింగ్. తర్వాత కామెడీ చేసేటప్పుడు దానికి ఒక సెపరేట్ లైటింగ్. అవన్నీ ఆలోచించి కరెక్ట్గా ఆ మూడు క్రియేట్ చేయటం కోసం చేసేటటువంటి లైటింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్తారు ఆయన, మార్కస్ బారెట్లే గారు. తర్వాత ఈ వివాహ భోజనము ఆ సాంగు అదంతా ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ అంతా ఆయనే కదా చేసింది. సో ఒక మామూలు ఫోటోలు తీయటం మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వ్యక్తి ఎక్కడ ఫోటోగ్రఫీ గురువు దగ్గర నేర్చుకోకుండా తన స్వయం కృషితో బాగా స్టడీ చేసి లైబ్రరీలకు వెళ్ళి బుక్స్ చదివి కొన్ని అప్పుడు మ్యాగజైన్స్ అవన్నీ తిరిగేసి సో ఆ విధంగా నాలెడ్జ్ సంపాదించి మూవీ కెమెరా గురించి నాలెడ్జ్ లేకుండా కూడా నేను చేస్తానని చెప్పి ధైర్యంగా ఆ మూవీ కెమెరా ఆపరేట్ చేసి ఆయన ఇంత చరిత్ర సృష్టించాలని రాసి ఇంత చరిత్ర సృష్టించి ఆయన చేతుల మీదుగా జరగాలని రాసింది. ఫోటోగ్రఫీకి పితామహుడు. ఇంకోటి బాగా సీతారాం కళ్యాణం, ఈవెన్ మొన్న సినీ ఎన్టీఆర్ గారి బయోపిక్ వచ్చిన 2 చిత్రాల్లో కూడా మార్కస్ బారెట్లే గారి ప్రస్తావన ఉంది. సీతారాం కళ్యాణంలో ఆయన 10 తలల రావణాసుడు గెటప్ చూపించడానికి ఎన్నో గంటలు అట్టాగే ఉండాలి అంటే నాకు బారెట్లే గారి మీద నమ్మకం ఉంది, ఆయన తీస్తారని. ఆయన కోసం నేను ఎంత కష్టమైన పరిస్థితి ఎన్టీఆర్ గారు అలాగే ఉండడం, కనురెప్ప కూడా కొట్టకుండా ఆ సీన్ అంతా బయోగ్రఫీలు కథానాయకుల్లో పెట్టిన తర్వాత అప్పట్లో అండి సార్ హీరోల రాజ్యం అనేవాళ్ళు కాదు, టెక్నీషియన్స్ రాజ్యం. ఆ టెక్నీషియన్స్కి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు సార్. పెద్ద పెద్ద రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభనబాబు కృష్ణ గారు, వాళ్ళు ఆ టెక్నీషియన్స్కి అంత వాల్యూ ఇచ్చేటట్టు వాళ్ళు. ఆయన ఎక్కడో శ్రీలంకలో పుట్టాడంట సార్. వాళ్ళ ఫాదరు మిలిటరీ డాక్టర్ అయితే అక్కడి నుంచి ఇండియా వచ్చి ఈయన ట్రావెల్ బాంబే నుంచి ఆ విధంగా జరిగి మనకు సౌత్ ఇండియాకి వచ్చి ఇక్కడ ఒక ముద్ర వేశాడు ఆయన. ఆయన 76 సంవత్సరాల వయసులో ఎక్కువ సినిమాలు చేయలేదు ఆయన, 45 సినిమాలు చేశాడు. చేసిన ప్రతి సినిమా అద్భుతం. అటువంటి మార్కస్ బారెట్లే గారి ఫోటోగ్రఫీ గురించి అసలు వెన్నెలను చూపించాలన్నా చందమామను చూపించాలన్నా మార్కస్ బారెట్లే. స్వర్గసీమలో ఏం ఫోటోగ్రఫీ అండి, పాతాళ భైరవిలో ఏమని చెప్తాం ఫోటోగ్రఫీ. తర్వాత ల్యాబ్లో ఈయన చెక్ చేసుకునేవాడంట. చెక్ చేసేటప్పుడు ఏంటంటే సావిత్రి గారి ఫోటో చాలా క్లోజప్ బాగా లైటింగ్ చేసి దాన్నే ల్యాబ్లో టెస్ట్కి పెట్టేవాళ్ళంట. ఆ ల్యాబ్లో సావిత్రి గారి ఫోటో లైటింగ్ ఎట్టా ఉంది, దానికి లైటింగ్ మ్యాచ్ అయిందా అని టెస్ట్ చేసేవారంట. ఆ విధంగా ఆ ల్యాబ్లో కూడా వెళ్ళి ఈయన ల్యాబ్ పర్యవేక్షణ కూడా చూస్తూ విజయవాడ సంస్థకి, వాహిని సంస్థకి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇచ్చి చాలా గొప్ప పేరు సంపాదించుకుని ఆయన తర్వాత ఆయన పరంపర అద్భుతంగా ఆయన కొనసాగింది. చాలా వరకు ఆయన శిష్య బృందం నుంచి వచ్చింది, ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, ఆయన శిష్య బృందమే వాళ్ళు.